రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ అజయ్ మిస్సింగ్ కేసు పైన ఇంకా ఆచూకీ తెలియలేదు. ప్రస్తుతానికైతే అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా కూడా అజయ్ జాడ మాత్రం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే తూర్పు గోదావరి జిల్లా రాజానగర్ పిఎస్లో కేసు నమోదు చేసినట్లయితే ఇప్పటికే తెలిపారు. కాకపోతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నెపంతోనే అందరూ ఇట్లా అంటే మత ఘర్షణలకు పాల్పడుతున్నారు అని చెప్పి ఇదంతా అభిప్రాయపడి అలాగే అరెస్ట్ చేశారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అజయ్తో పాటు వైసీపీ క్రైస్తవ మైనారిటీ విభాగం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జాన్ కూడా వ్యవహరిస్తున్నారు. అయితే తనపైన కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. అసలు ఏం జరుగుతోంది, అసలు క్రైస్తవ సంఘాలపైనే టార్గెట్ చేశారా, లేదంటే అసలు వీళ్ళని ఎవరు అరెస్ట్ చేశారు, పోలీసులను అడిగితే ఆచూకీ తెలియట్లేదు, మేము చేయలేదు అని చెప్తున్నారు. మరి పోలీస్ అని చెప్పి తీసుకెళ్లిన వాళ్ళు ఎవరు, అసలు ఒకవేళ తీసుకెళ్లుంటే ఎక్కడికి తీసుకెళ్లారు అన్న దానిపైన అయితే ప్రతి ఒక్కరి మైండ్లో ఉత్కంఠ నెలకొంది. అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఎస్ శివశంకర్, చెప్పండి. వరుసగా వేరే వేరే ప్రాంతాల్లో పాస్టర్స్ అరెస్ట్ అవుతున్నారు, పోలీసులు అని చెప్పి అర్ధరాత్రి పూటే వెళ్ళిపోతున్నారు. కాకపోతే అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, అసలు నిజంగా వాళ్ళు పోలీసులా కాదా అని విచారిస్తే పోలీసులు కాదని కూడా తెలుస్తోంది. అసలు ఏంది దీనిపైన పూర్తి సమాచారం? లక్ష్మి, చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చేసిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులనే చెప్పుకోవాలి. నిన్న హర్ష కుమార్ కి సంబంధించి రాజమండ్రి రాజనగరం పిఎస్ లో అయితే కేసు నమోదైంది. అదే రాజానగరం పిఎస్ లో ఇప్పుడు పాస్టర్ అజయ్ అలాగే వైసీపీ క్రైస్తవ మైనారిటీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్ బెన్నీ పైన కూడా కేసు నమోదైనట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు వెల్లడించారు. అయితే అజయ్ కి సంబంధించి అజయ్ ని ఎవరు తీసుకెళ్లారు, వారి ఇంటి దగ్గరికి వచ్చిన పోలీసులా కాదా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కేసు ఇక్కడ నమోదైంది కాబట్టి ఈ పోలీసులు ఏమన్నా వెళ్ళారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పాస్టర్ అజయ్ కావచ్చు, అదే విధంగా జాన్ బెన్నీ కావచ్చు, ఇద్దరి మీద కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణల మీద తెలంగాణ ఖమ్మానికి చెందిన అజయ్ మీద అలాగే ఏపీ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనిలో సెక్షన్స్ కూడా 196(1) అదే విధంగా చూసుకున్నట్లయితే 299, 302, 355 సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే అఫీషియల్ గానే తెలిపారు. దీనికి సంబంధించి అజయ్ ని పోలీసులు లిఫ్ట్ చేశారా లేదంటే వేరే ఎవరైనా ఇది చేశారా అనేది మాత్రం క్లారిటీ రావాల్సిన అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రవీణ్ మరణం తర్వాత అత్యంత గట్టిగా మాట్లాడారు, అంటే ప్రతిఘటించిన వారిలో అజయ్ కూడా ఒకరుగా ఉన్నారు. అలాగే జాన్ బెన్నీ కూడా ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వారు కూడా శవపరిణామా దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు అక్కడ కనిపించాయి. సో ఈ నేపథ్యంలోనే వీరు సోషల్ మీడియా వేదికగా ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్తూ వచ్చారు. అయితే ఆధారాలు ఉంటే ఇవ్వాలంటే మాత్రం ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. హర్ష కుమార్ దగ్గర నుంచి జాన్ బెన్నీ అవ్వచ్చు, అజయ్ అవ్వచ్చు, ఎవరు అనుమానాలు వ్యక్తం చేశారు తప్ప ఒక్క ఆధారాన్ని కూడా వారు పోలీసులకి ఇవ్వలేకపోయారు. అయితే సో ఆధారాలు లేకుండా ఎట్లాంటి ఆరోపణలు చేస్తారు మీరు? సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు కూడా వేచి చూడాలి కదా. అసత్య ప్రచారాలు ఎలా చేస్తారు, వారు చేశారు వీరు చేశారు అని చెప్పి ఎలా మీరు కన్ఫర్మ్ చేస్తారని చెప్పి పోలీసులు వీరిపై కేసు అంటే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, రెండు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీరు కామెంట్స్ అన్ని ఉన్నాయంటూ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా ఈ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా అయితే రాజనగర్ సీఏ తెలిపిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మి. మరి శివశంకర్, ఇలాగే అంటే ప్రవీణ్ పగడాల కేసులో వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళందరిపైన కేసులు నమోదయ్యాయని అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కేసుల వల్ల పోలీసులు అరెస్ట్ చేశారా? ప్రవీణ్ కేవలం ఇక్కడ రాజనగరం పిఎస్ లో నమోదైన కేసులు రెండు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్న హర్ష కుమార్ది కావచ్చు, ఈ రోజు అంటే మొన్న హర్ష కుమార్ది కావచ్చు, నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అజయ్ అలాగే బెన్నీ కావచ్చు, జాన్ బెన్నీ కావచ్చు, వీళ్ళిద్దరు మొత్తం వీరి ముగ్గురు మీద కేసు నమోదైంది మాత్రం కేవలం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చిన పోస్టింగ్లు పెట్టడం, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది మాత్రమే వీరిపై నమోదైన కేసులు. కేవలం పాస్టర్ ప్రవీణ్ కేసులో మాత్రమే వీరి మీద ఈ కేసు నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివశంకర్.
ఎస్, అయితే ప్రస్తుతానికైతే పాస్టర్ అజయ్ మిస్సింగ్ కేసు పైన ఉత్కంఠ నెలకొంది. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అజయ్ ఎక్కడున్నారు, ఏమైపోయారని కూడా జాడ తెలియట్లేదు. అసలు వీళ్ళపైన కేసులు ఎందుకు నమోదయ్యాయి, అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అజయ్తో పాటు వైసీపీ క్రైస్తవ మైనారిటీ విభాగంకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్క్ చేస్తున్న జాన్ బెన్నీ పైన కూడా కేసు నమోదైంది. అసలు వీళ్ళందరూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే అరెస్ట్ అయ్యారా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, అసలు పోలీసులే అరెస్ట్ చేశారా, లేదంటే ఇంకా ఎవరైనా తీసుకెళ్లారా అన్న దానిపైన కూడా ఇంకా ప్రస్తుతానికైతే క్లారిటీ రావాల్సింది ఉంది. కాకపోతే ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పిఎస్లో అయితే వీళ్ళపైన కేసులు నమోదయ్యింది. అయితే ఆ కేసులు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే, ఎందుకంటే ఇది కులానికి ఇంకా మతానికి సంబంధించింది కాబట్టి దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఏర్పడేలాగా వీళ్ళు వ్యాఖ్యలు చేశారు. హత్య అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ప్రూఫ్స్ అడిగితే ఎవరు మాట చెప్పలేదు, ఎవిడెన్స్ ఇవ్వలేకపోయారు. కాబట్టి దానిపైనే ఈ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే కేసు నమోదైంది, కానీ అరెస్ట్లో అయితే ప్రస్తుతానికి అజయ్ లేడు. మరి పాస్టర్ అజయ్ ఎక్కడికి వెళ్ళారు, ప్రస్తుతానికి పాస్టర్ అజయ్ మిస్సింగ్లో ఉన్నారు. కాబట్టి పోలీసుల పేరుతో తీసుకెళ్ళింది ఎవరు, అసలు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు అన్న దానిపైన అయితే ఉత్కంఠ నెలకొంది. అసలు దానిపైన క్లారిటీ ప్రస్తుతానికైతే దొరకట్లేదు. నిన్న రాత్రి నుంచి అజయ్ మిస్సింగ్లో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జాడైతే దొరకలేదు. ఖమ్మం పాస్టర్ అజయ్ బాబుని 5 పోలీసులు వచ్చి అరెస్టు చేశారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడ ఖమ్మంలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ గారు అనుకుంటాను, ఆయనకు మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను. అలాగే ఖమ్మం ప్రెస్ సీనియర్ లీడర్స్తో మాట్లాడాను. ఇతరులు నన్ను కాంటాక్ట్ చేశారు. కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే పాస్టర్ అజయ్ నెక్స్ట్ నన్నే ప్రవీణ్ తర్వాత అని ఆయన చాలాసార్లు చెప్పడం నేను విన్నాను. ఆయన అరెస్ట్ చేశారా, చేస్తే ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఆయన ఎక్కడున్నారు, ఇమీడియట్గా నాకు మీడియా మిత్రులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, లేదంటే నేను బయలుదేరి ఖమ్మం రావాల్సి ఉంటుంది. ఖమ్మం